అంటే మీ కెరీర్లో ఎక్కువ శాతం మీరు యంగ్ డైరెక్టర్స్ అందరూ మొదటి సినిమాలు మీరే చేశారు. చేసాం. కరుణాకరణ్ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, మన బుజ్జి కావచ్చు, సుకుమార్ గారు, శేఖర్ కమ్ముల్ గారు, వాళ్ళందరూ ఫస్ట్ చాయిస్ మీరే. అలాగే వేణు శ్రీరామ్ గారు కావచ్చు, శ్రీకాంత్ అడ్డాల గారు. సో వాళ్ళు ఫస్ట్ సినిమాకి మిమ్మల్ని లీడర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అయ్యారు? అంటే కొంతమందికి ఇష్టపడుతుందండి. ఫ్రాంక్గా ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, చెప్తే ఆయన ఓపెన్గా తీసుకుంటారు. ఆయన అవును, ఇతను బాగున్నాడు, అతను నచ్చలేదు, నేను ఎడిటింగ్ షూటింగ్కి వెళ్ళానంటే ఏంటి బాగాలేదా సినిమా అని అడుగుతాడు ఆయన. ఓకే, లేకపోతే షూటింగ్కి రావు కదా నువ్వు అని. అవును, అలా కొంతమంది తీసుకుంటారు. ఇప్పుడు శేఖర్ గారు ఉన్నారు, పాజిటివ్గా తీసుకుంటారు. ఇంద్రకాంత్ గారు ఉన్నారు, పాజిటివ్గా తీసుకుంటారు. కొంతమంది తీసుకోరండి. ఇప్పుడు వేణు శ్రీరామ్ ఉన్నాడు, ఫస్ట్ సినిమా నాకు ఓ మై ఫ్రెండ్ నచ్చలా. అవును, నాకు గుర్తుంది ఆ ఇన్సిడెంట్. నేను బాగా డిస్కస్ చేశాను ఆయనతోటి, దిల్ రాజు గారితో, ఆయనతోటి. సార్ ఈ సినిమా ఆడదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్లా లేరు సార్, వాళ్ళ లవర్స్లా ఉన్నారు సార్ అని నా బాధ. కరెక్ట్. నాకు నవదీప్ క్యారెక్టర్ తప్పు కాదండి, ఆ అమ్మాయి తప్పు కాదండి, వీళ్ళిద్దరు క్యారెక్టర్ తప్పు అండి అని అన్నా. అది నచ్చక ఆయన రెండో సినిమా నాకు ఇవ్వలేదు. నాకు అది నాకు మనం ఆ సినిమాకి పనిచేసామని, వాళ్ళ సినిమా నెక్స్ట్ ఇవ్వాలని మనం పని చేయమండి. మంది గుర్తుండిపోవాలనేదే నా లెక్క. బట్ ఓ మై ఫ్రెండ్ విషయంలో దిల్ రాజు గారు మాత్రం మీరు ఏదైతే అన్నారో అదే నిజమైనందుకు ఆయనకి మీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఆయనకి ఏమని నాకు తెలియదు అని అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఆయన సినిమాలు అంటే మేము చెప్తూ ఉంటామండి. అవునండి. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది, అవును, మేము ఓపెన్గా చెప్పాం. ఫస్ట్ తీసిన వర్షన్ని ఆల్మోస్ట్ 40% రీషూట్ చేశారు మళ్ళీ. ఓకే. ఎందుకంటే మేము చెప్పాం సార్, ఎందుకు సార్ హీరో, ఎందుకు సార్ అమ్మాయి, ఎందుకు సార్ హీరోని ఇష్టపడాలి, హీరో ఎందుకు ఈ అమ్మాయిని ఇష్టపడాలంటే వాటికన్నింటికి మళ్ళీ సీన్లు చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, రిలీజ్ ఆపి. కాబట్టి కొన్ని వింటారండి, మేము చెప్పడమే కాదు, ఇంకొకరు కూడా ఎవరో చెప్పుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఉన్నది మేము దాన్ని ట్రిగర్ చేసామంటే మాది కరెక్ట్ అని. అంటే డిస్కషన్స్ వేరు, వాళ్ళు తీసిన ఏదైతే సినిమా ఉందో ఫస్ట్ చూసి మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది, డెఫినెట్గా మీకు వాల్యూ ఇస్తారు. మీకు ఇన్నేళ్ల కెరీర్లో మీకు ఎడిటర్ నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కావాలని ఆలోచన ఎప్పుడు రాలేదండి? అంటే డైరెక్టర్ అవ్వాలని ఉండేది, మధ్యలో అవకాశం కూడా వచ్చింది కానీ కొంచెం పీరుకోవాలండి. ఎందువల్ల అండి చెప్పాలంటే, ఎందుకు బాగుంది ఫీల్డ్, మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్ళిపోయి నా ఉన్న డైరెక్టర్లు అందరూ ఇతను డైరెక్టర్ అయిపోయాడు కదా, మనం ఎందుకు అతను గీయడం అనుకుంటే. ఓకే. అంటే ఎడిటర్ కన్నా డైరెక్టర్ అనే వాడికి ఎక్కువ పాపులారిటీ కానీ 100% ఉంటుంది. మీ జడ్జిమెంట్ అనేది డెఫినెట్గా మీరు డైరెక్టర్ అంటే మీకు ఇంకా బాగా ఉపయోగపడి ఉండేదేమో. అంటే ఇంకొకరు తీసింది చెప్పడం ఈజీ అండి. ఓకే. మనం చేసింది చేయడం కష్టం అనేది నాకు తెలిసి కష్టం. ఓకే. కాబట్టి అది చెయ్యొచ్చు, బట్ ఆ చిన్న భయం అనేది మనకు లైఫ్లో భయం. ఓకేనండి. ఫాదర్ని చూసాం, బిఎస్ సుబ్బారావు గారిని లాస్ట్ డేస్ ఎలాగున్నాడు, అంత సంపాదించిన ఆయన ఏమైపోయాడో చూసాం. అవును. ఫాదర్ అన్ని సినిమాలు చేసినా పెద్దగా ఏం చేయలేదు. ఓకే. మళ్ళీ మనం ఏమవుతాం, మనకు డిపార్ట్మెంట్ మనకు ప్రతి సంవత్సరం 15-20 సినిమాలు జరుగుతున్నాయి. అవును. జరిగినప్పుడు దీన్ని మానేసి ఇంకో దానికి వెళ్ళడం ఎందుకు, ఆ చిన్న భయమే. దానివల్లే ఫ్రాంక్గా చెప్పాలంటే అదే. ఓకే. అంటే మీ ఇంట్లో మీ అమ్మగారు మీరు రేటింగ్లోకి వస్తున్నప్పుడు ఏం వద్దని కానీ ఏమని లేదండి? లేదండి, మదర్ చెప్పబట్టే నేను వెళ్ళాను. ఓకే. ఫాదర్ ఇలా తాగుతున్నారు, ఫాదర్ కొంచెం హెల్త్ కూడా పాడవుతుంది అని అంటే నేను వెళ్ళడం వల్ల మానేసేవారు ఫాదర్. ఓకేనండి. అది ఏంటంటే నాకు ఇష్టం లేకుంటే ఎలా వెళ్ళినా సరే నా వర్క్ అనేది టెక్నికల్ డిపార్ట్మెంట్ కదండి. కాబట్టి మనకి ఆ వర్క్ చేయడం, మన వర్క్ స్టైల్ నచ్చడం, అందరికీ మన ఫ్రాంక్నెస్ నచ్చడం, వాటి వల్ల సినిమాలు గీయడం అలా కంటిన్యూ అయింది. నాకైతే 94లో ఎడిటర్ అయ్యాను. ఇప్పటి వరకు నాకు అసలు ఏ రోజు సినిమాలు లేను, గ్యాప్ లేకుండా లేను. మధ్యలో బ్యాక్ పెయిన్ వచ్చి 2 years కొంచెం సినిమాలు తగ్గించేశాను, కానీ నేను తగ్గించుకున్నాను. కానీ ఈ రోజు వరకు నాకు సినిమాలు అయితే ప్రాబ్లం లేదు, నా వర్క్ అయితే బాగుంది. మీకు ఏసీ అనేది పడదు, కానీ మీరు ఏసీ రూమ్లోనే మొత్తం మీరు కెరీర్ అంతా గడపాల్సి వచ్చింది. అంటే తప్పదు కదండి, సిస్టమ్స్కి ఏసీ కావాలి. అవును. అంటే మీ హెల్త్ కన్నా మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్ మిమ్మల్ని డామినేట్ చేసిందా? ప్యాషన్ అని కాదు, మనీ అండి. అంటే ప్యాషన్ లేదే చేయలేరు కదా. ప్యాషన్ అంటే అదే అండి, మనం అదొక రోజుకు ఒక 4 కథలు కొత్తగా డిస్కషన్లు, కొత్త కథలు చూస్తున్నాం. అవును. ప్రతి సీన్లు ఉంటాయి, డిస్కషన్లు ఉంటాయి, అవి బాగుంటాయండి. ఏదో రొటీన్ జాబ్ కాదు ఇది. కొత్త డిస్కషన్లు ఉంటాయి, కొత్త నాలెడ్జ్ మనకి నేర్చుకున్నట్టు ఉంటుంది. ప్రతి సినిమా నేర్చుకున్నట్టే, అన్నీ వచ్చాను కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.